సుందరం మాస్టర్. సో కంప్లీట్గా ఈ కాలంలో మనము స్టైలిష్ యాక్షన్ సినిమాలు చూస్తున్నాం, కంప్లీట్గా ఫక్త్ కమర్షియల్ సినిమాలు చూస్తున్నాం. మనకు సుందరం మాస్టర్ లాంటి ఒక డిఫరెంట్ జోనర్ని, ఒక మంచి ఫిలాసఫికల్గా ఉండే ఒక కథని చెప్పే ప్రయత్నం చేసినందుకు డైరెక్టర్ని కళ్యాణ్ని చాలా మెచ్చుకోవాలి. సో రవితేజ గారు తన ప్రొడక్షన్లో ఒక మంచి సినిమాని అందించడం జరిగింది అని చెప్పొచ్చు. వైవా హర్ష తన యాక్టింగ్ ఏంటో, తను ఇప్పటివరకు మనకు కమెడియన్గా బాగా తెలుసు, బట్ తను ఎమోషన్స్ చేస్తే ఎంత బాగా చేస్తాడు అనేది మనకి సినిమా ద్వారా అర్థమవుతుంది. సుందరం మాస్టర్ అనే పాత్రలో వైవా హర్ష కాకుండా ఇంకా ఎవరిని కూడా ఆ పాత్రలో మనం ఊహించుకోలేము, అంత బాగా చేసిండు. డైరెక్టర్ అనుకున్న దానికంటే కూడా బాగా చేసిండేమో. నిజంగా హర్ష ది హ్యాట్స్ ఆఫ్, నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా మంచి పాత్రలో ఎలా చెయ్యాలో అలా నీ కామెడీ కంటే ఎమోషన్ సీన్స్లో అమ్మ బాబోయ్ ఇంకా వేరే లెవెల్లో చేసావు అబ్బా. చాలా అంటే చాలా నచ్చింది. ఇంకా నీకు జోడీగా ఆ దివ్య గారు బాగా చేశారు. తనకు ఉన్నది చిన్న పాత్ర అయినప్పటికీ ఓకే, బాగానే చేసింది. అయితే కళ్యాణ్ గారు తను ఒక డిఫరెంట్ జోనర్గా ట్రై చేస్తూనే ఒక పక్క కామెడీ చెప్తూ మరో పక్క ఒక మంచి మెసేజ్ ఉండే స్టోరీ. మెయిన్గా ఇందులో థీము ఒక పాయింట్ అని చెప్పలేము, బట్ ఒకటి, మాస్టర్ అనేటోడు ఎవడిని కూడా మోసం చేయలేడు, ఎప్పటికీ మోసం చేయలేడు అనేది మాత్రం చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత వాతావరణాన్ని అంచనా వేయగలం కానీ మనిషిని మాత్రం అంచనా వేయలేకపోతున్నామనే ఇట్లాంటి డైలాగ్స్ కూడా బాగా రాశారు. డైరెక్షన్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంది, లొకేషన్స్ బాగున్నాయి, కాస్ట్యూమ్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఆ లొకేషన్స్ మామూలుగా సింక్ అవ్వలేదు అసలు. ఆ విజువల్స్ చూస్తూ ఉంటే చిన్న సినిమానే కానీ ఒక అద్భుతంగా అనిపించింది. ఇంకో కొత్త ప్రపంచంలోకి వెళ్ళామేమో అనిపించింది. మనకున్న ఈ కమర్షియల్ ఈ కాలం అంతా ఇవన్నిటి కొంచెం దూరంగా మనం కూడా కాస్త అందులో కలిసిపోతే బాగుంటుందేమో అనే ఫీలింగ్ అయితే ఈ సినిమా చూస్తున్నంతసేపు ఆ ఫీలింగే అనిపించింది. మనసంతా ఏదో హాయిగా ఉల్లాసంగా గాల్లో అలా తేలుతున్నట్టుగా అనిపించింది సినిమా చూస్తూ ఉంటే. చూడండి మీరు కూడా, ఎవరైనా సరే మీకు కూడా అదే అనిపిస్తుంది. మీరు సినిమా చూసి వీలైతే ఈ వీడియో ఓపెన్ చేసి కామెంట్ కూడా పెట్టండి. ఇదివరకే చూసి ఉంటే కామెంట్ కూడా పెట్టవచ్చు మీకు ఎట్లా అనిపించింది సినిమా అనేది. నిజంగా చాలా మంచి సినిమా, చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా నవ్వుకున్నంతసేపు నవ్వుకున్నాం. ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు ఆ ఎమోషన్కి గురయ్యాము. ఆ జలపాతాలు, ఆ ప్రకృతి, ఆ అడవులు, ఆ ఇళ్ళు చాలా మంచిగా అనిపించింది సినిమా. కల్మషం లేని మనుషులబ్బా. బ్రహ్మాండమైన కథ, బ్రహ్మాండంగా తీసిండు డైరెక్టర్. అది సినిమా అయితే చాలా బాగుంది. బట్ అంటే ఇంకొంచెం మంచిగా తీసుకుంటే, అంటే కొన్ని చోట్ల పట్టు సడలింది అనిపించింది. ఆ కథను చెప్పే ప్రయత్నంలో, కొన్ని మెసేజ్లు ఇచ్చే ప్రయత్నంలో కొంచెం అక్కడక్కడ కొంచెం తడబడ్డాడు అనిపించింది. బట్ ఏదేమైనా 3 అయితే రేటింగ్ ఇవ్వచ్చు అవుట్ ఆఫ్ 5కి. నిజంగా చాలా మంచి సినిమా, చాలా బాగా తీశాడు. ఫస్ట్ సినిమానే ఇంత మంచి మెసేజ్ చెప్పాలనుకునే అతని ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. చాలా మంచి కథ. అండ్ ఇంకోటి ఏంటంటే, కథ వచ్చేసి ఏం లేదు. యాక్చువల్గా అయితే వైవా హర్ష ఒక సోషల్ చెప్పే టీచర్ ఆయన, కానీ అతనికి ఇంగ్లీష్లో చెప్పాలి అని చెప్పేసి అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఆ ఊరికి పంపిస్తాడు. సో ఇంగ్లీష్ తనకు అంతగా రాదు, బట్ అయినా సరే ఏదోలే ఏబిసిడీలు వస్తే చాలు, అదే వాళ్ళకి చెప్పు అని చెప్పేసి అతనికి అక్కడికి పంపడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఉద్దేశంతో వెళ్ళిండు, ఎమ్మెల్యే ఏం ఆశించి అతన్ని అక్కడికి పంపించాడు, వైవా హర్ష ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, ఇట్లాంటి డిఫరెంట్ సీన్స్ తోటి మనకు కామెడీ తోటి అలాగే ఎంటర్టైన్ చేస్తూ ఇంటర్వెల్ వరకు తీసుకెళ్ళి, ఇంటర్వెల్లో ఒక విగ్రహం మిస్ అవుతుంది. సో ఆ విగ్రహం తాలూకు సస్పెన్స్ అనేది ఇంకా సెకండ్ హాఫ్లో కంటిన్యూగా మనకు సినిమా ఎంటర్టైనింగ్గా వెళ్తూ ఉంటుంది. చాలా చోట్ల మనకు కొంచెం అక్కడక్కడ కొంచెం థ్రిల్లింగ్ జోన్స్లోకి వెళ్ళాము అని కూడా అనిపిస్తుంది, కొంచెం థ్రిల్ కూడా అవుతాం మనం. ఇంకొన్ని సీన్స్ ఏంటంటే, ఇప్పుడు స్వతంత్రం అనేది వచ్చింది మన దేశానికి అనేది కూడా వాళ్ళకి తెలియకపోవడము,
గాంధీజీ అనే మనిషి అనేది తెలియకపోవడము, డబ్బులు అనేటివి కూడా తెలియకపోవడము, ఒకసారి ఇతనే గాంధీ అని అనగానే ఆ నోట్ అంతా చింపేసి గాంధీ ఫోటోనే తీసుకొని ఉంచుకోవడం, ఇట్లాంటి కొన్ని కామెడీ సీన్స్ భలే అనిపిస్తుంది. అక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, ఇలా ఉన్నారేంట్రా మీరు అని చెప్పేసి అనుకుంటాం అన్నమాట మనం చాలా చోట్ల. అవన్నీ కూడా చాలా బాగుంటాయి. డబ్బులు ఇంపార్టెన్స్ కాదు, మనుషులు ముఖ్యము, ప్రేమ ముఖ్యము, కల్మషం లేకపోవడం మంచిది, స్వార్థం ఉండకూడదని, ఇట్లాంటి చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేసిండు. సో ఈ కాలంలో కూడా ప్రపంచానికి దూరంగా బతికే విలేజ్లు కొన్ని ఉంటాయి. వాళ్ళ గురించి మనం తెలుసుకొని ఆశ్చర్యపోతూ ఉంటాం. అట్లాంటి విలేజ్కి సంబంధించి ఇప్పటికీ కూడా ఉంటే అక్కడికి మనం వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాతోటి మనం చూడొచ్చు. చాలా విషయాల్లో మనం సర్ప్రైజ్ అవుతూ ఉంటాం. సో చాలా బాగుంది సినిమా, చూడండి. చాలా అంటే చాలా నచ్చింది. వైవా హర్ష కూడా మంచి రోల్లో పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యాడు. సో తను ఫస్ట్ టైం ఇది లీడ్ రోల్ చేయడము, అంటే హీరోగా చేయడం అనేది సో మంచి సక్సెస్ అందుకున్నాడని చెప్పొచ్చు. సో ఈ సినిమాకు సపోర్ట్ చేయండి. చిన్న సినిమా కానీ చాలా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, చాలా బాగుంది కూడా. ఎక్కడ కూడా ఏదో చిన్న సినిమా కదా అరకొరగా ఖర్చు పెట్టి తీసేద్దామని కూడా అనుకోలేదు. చాలా బాగా తీశారు సినిమా. అందరూ కూడా ఎంటర్టైన్ అవ్వచ్చు. వెళ్ళి చూడండి, సాటిస్ఫాక్షన్ అవుతారు. 2 గంటలు ఎక్కువ ఏం లేదు సినిమా కూడా. ఆ 2 గంటలు మాత్రం హాయిగా ఉంటుంది. అన్ని కష్టాలు మర్చిపోయి హ్యాపీగా, ఎంత కరుడు కట్టినోడైనా సరే కొన్ని సీన్స్కి నవ్వకుండా ఉండలేరు, అలాంటి సీన్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా వెళ్ళండి, మంచి సినిమా, ఎంకరేజ్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. సో ఇది ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఇంకా 2-3 సినిమాలు ఉన్నాయి, బట్ నేను అనుకునేది మాత్రం సైరనా లేదంటే సిద్ధార్థ్ రాయ్, ఈ 2 సినిమాల్లో ఏదో ఒకటి మళ్ళీ ఒకటి చూద్దాం అనుకుంటున్నా. సో ఆ రివ్యూ తోటి మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. రివ్యూవర్స్ ఎవరైనా సరే మీరు రివ్యూలు చెప్పడం అనేది పర్ఫెక్ట్గా చెప్పలేకపోతున్నారు అనేది నా ఫీలింగ్. కొంతమంది సరిగా చెప్పట్లేదు. నిజంగా రివ్యూ చెప్పడం అంటే సినిమా బాగుంది బాగాలేదు ఇది కాదబ్బా. కొంచెమన్నా అతను చెప్పాలనుకున్న మెసేజ్ని మన ద్వారా కూడా సమాజానికి చెప్పాలి. ఆయన ఏం ఆలోచించి అట్లాంటి సీన్స్ రాసుకున్నాడు అవన్నీ చెప్పాలి రివ్యూ అని. అంటే ఏదో టెక్నికల్గా అక్కడక్కడ కొన్ని ఇంగ్లీష్ పదాలు వాడేసి చెప్పేసామా అని మాత్రమే కాదు రివ్యూ చెప్పడం అంటే. స్టైలిష్గా ఏదో అక్కడక్కడ చిన్నపాటి ఇంగ్లీషు వస్తూ ఉంటుంది కదా, అలాంటి పదాలు వాడేసి రివ్యూ ఫినిష్ చేసేస్తున్నారు. అది కాదబ్బా రివ్యూ అంటే. సరే, నేను ఎంత మంచి చెప్పినా నాకు కూడా పెద్ద వ్యూస్ ఏం రావట్లేదు, బట్ వాళ్ళకే వ్యూస్ వస్తున్నాయి. ఏమోలే ఇంకా. ఓకే, రైట్, బాయ్. థ్యాంక్ యూ ఆల్.